అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు ఒక 20 రోజుల్లో మరి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి మీ చేవెళ్ళ పార్లమెంట్ గా చూసుకుంటే గతంలో ఇదే పార్లమెంట్ నుంచి ఎంపీగా చేసినటువంటి విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి నిలబడ్డారు. బీఆర్ఎస్ ని చూస్తేమో గతంలో మరి ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ చేసినట్టు కాసాని గణేశ్వర్ నిలబడ్డారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? కాసాని జ్ఞానేశ్వర్ గెలిచిన బాగుంటుంది, గెలుస్తాడు కూడా. ఎందుకు అట్లా అంటావు? ఎందుకు అట్లా అంటే ఇప్పుడు రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి అక్కడ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయాడు స్వార్థం కోసం. ఇంతకు ముందు రంజిత్ రెడ్డి కూడా మా పార్టీ నుంచి గెలిచిండు కదా, బీఆర్ఎస్ నుంచి. అవును. ఈ కొండేశ్వర రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు. వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు వెళ్ళిపోయారు అంతే, వాళ్ళ పనుల కోసం. కానీ బీఆర్ఎస్ పార్టీ మంచి ప్రసిద్ధంగా ఉంది తెలంగాణ లోపల. ఏదో కొన్ని సీట్లతో ఓడిపోయినాం అంతేగాని ఈసారి కూడా ఇప్పుడు దాదాపు తెలంగాణలో లోపు మొత్తంలో 6-7 జాగాల బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఎంపీ సీట్లు. ఖచ్చితంగా కాశాని గాసి 100% గెలుస్తాడు. కాసాని గణేశ్వర్ ఎందుకు గెలుస్తాడు? ఎందుకు గెలుస్తా అంటే మంచోడు కదా మనిషి ఆయన. మండల ప్రజల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కూడా చాలా మంది ప్రతి ఒక్క జిల్లాలో పని చేసిన మనిషి ఆయన. రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు ప్రతిసారి వైఎస్ రాజశేఖర పీరియడ్ లో కూడా ఆయన మంచి పనులు చేసిన మనిషి. అందరికి సుపరిచితుడు, మంచోడు వ్యక్తి, దానకర్ణుడు. ప్రతి ఒక్క గరీబోడు అయినా ఉన్నోడు లేనిపోయినా అందరికీ సమంగా చూసి ఏమైనా దానాలు చేయనా దానం చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ భూమి లానుకొని కొన్ని సంవత్సరాలు అయిపోయింది, అంతా గరీబోలు చేసుకొని తింటారు. అటువంటి వ్యక్తి ఆయన. మంచి గుణవంతుడు, మంచోడు, ముదిరాజు బిడ్డ. 96 కులాలు పెట్టి బీసీ జాతిని అంతా ఒక తాటిపై తెచ్చినట్టే మామూలు మాట కాదు కదన్న. కాబట్టి అలాంటి వ్యక్తి ఉండాలి. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు స్వార్థం కోసం పనిచేసే వాళ్ళు వాళ్ళంటే కోరు కదా. మరి కాంగ్రెస్ చూసుకుంటేనేమో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మేము పూర్తిగా నెరవేర్చినాము, జనాలు మా దిక్కే ఉన్నారు, మాకే ఓటేస్తారు. మీ మీడియా వాళ్ళకి తెలుస్తుందన్న. ఇప్పుడు హామీలు అంటే ఒక్క హామీ కూడా అమలు కాలేదు. ఒక బస్సు హామీ మాత్రం అమలు అయింది. ఆ బస్సులో ఆడిలో మాత్రమే తిరుగుతున్నారు. కానీ వాళ్ళు చెప్పిన 26 హామీలు ఒక్కటి కూడా అమలు కాలే. వాళ్ళ హామీలు ఇయ్యరు, వాళ్ళు చేయరు కూడా. ఇప్పుడు ఉన్న సీఎం కూడా ఆయన చెప్పిన హామీలన్నీ అన్ని దొంగ హామీలే అవి. మీకు మాకంటే మీకు కూడా ఎక్కువ తెలుసు కాబట్టి వాళ్ళు చేయలేరు. వాళ్ళతో కాదు పరిపాలన కూడా మంచిగా కాదు వాళ్ళతోని. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్న ఒక్క రోజు ఒక 10 నిమిషాలు కరెంట్ పోతే ఫోన్లో. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 4 ఏళ్ళు కూడా కాలేదు. ప్రతిసారి రోజుకు 1 గంట 2 గంట కరెంట్ పోతుంది. వాటర్ ప్రాబ్లం ఉంది. ఏది ఇప్పుడు 6 గ్యారెంట్ల 500 గ్యాస్ ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చారన్నా? ఒక్కరు చూపించండి. ఒక్కరికి 500 గ్యాస్ ఒక్కరికి చూపించండి. వీళ్ళకి ఎవరు ఓట్లేస్తారన్నా? ఎందుకంటే ఇప్పుడు ఈసారి మార్పు కోరినేమో ప్రజలు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ విమర్శించే హక్కు ఎవరికి లేదన్నా. ఇప్పుడు తెలంగాణ సాధించి ఆయననే కదన్నా. తెలంగాణ చాలా మంది ఉద్యమకాలైనా ఉన్నారు. కానీ ఆయన సావు బతికి నోట్లోకి పోయి తిరిగి మళ్ళీ వాపసు వచ్చి తెలంగాణ సాధించి ఈ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాడు ఆయన. ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది, ప్రజలలో మార్పు వస్తుంది కదన్నా. మార్పు వచ్చింది కాబట్టి కొన్ని కాంగ్రెస్ రాదన్న. ఇప్పుడు ఈ సంవత్సరం లోపల కాంగ్రెస్ ఎక్కడో మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత వాళ్ళు కొట్టాడుకొని వాళ్ళే అలాగైపోతారన్న. ఏడ ఉంటది? కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ఉండదు. ఇప్పుడు వచ్చేది సెంట్రల్ లో వచ్చేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటారా అన్న? మీరు చెప్పాలి. రాదు, అది ఖచ్చితంగా రాదు. ఖచ్చితంగా మోదీ గవర్నమెంట్ వస్తుంది. అయితే మొత్తం చేవలకి వెళ్ళి కాసాని జ్ఞానేశ్వర్ గారే గెలుస్తారు 100%. ఆయన మంచోడు, ప్రతి జాతికి ఒక్కరి కాదు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, రెడ్డి అన్ని వర్గాలకు మంచోడు ఆయన. ఏ కుల మత భేదం లేకుండా అందరితో మంచిగా ఉంటాడు. కాబట్టి మంచి వ్యక్తి, మంచి పాలన చేసే వ్యక్తి, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితి ఎంత విడుదలైనా కూడా ఆయన గెలుస్తాడు. ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గారికి పట్టం కడతారు పబ్లిక్. థ్యాంక్ యూ అన్న. ప్రజలు చాలా మంచి స్పందన ఉంది అన్న. ఓకే అన్న. అతనే గెలుస్తాడు అన్న.